శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి మే 4 నుండి 10వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మన గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే ఏదైతే షష్టగ్రహ కూటమి జరిగిందో ఆ యొక్క షష్టగ్రహ కూటమిలో ఉన్నటువంటి పంచగ్రహాలు అయినటువంటి రాహువు, శుక్రుడు, బుధుడు మరియు శని, దాంతోపాటు ఇక పంచగ్రహాల్లో బుధుడు యొక్క మార్పు అనేది మే 7వ తారీఖున జరగబోతున్నది. అదేవిధంగా రవి యొక్క మార్పు ఆల్రెడీ జరిగింది. ఇక గురువు యొక్క స్థితి వచ్చేటప్పటికే మనకు వృషభంలో కొనసాగుతుంది. రవి యొక్క స్థితి మనం గమనించినట్లయితే మేషంలో కొనసాగుతుంది. అదేవిధంగా బుధుడు యొక్క స్థితి కూడా మే 7వ తారీఖున మారుతున్నది. కేతువు యొక్క స్థితి వచ్చేటప్పటికి మనకు కన్యలో కొనసాగుతుంది. కుజుడు నీచత్వం పొంది ఈ యొక్క స్థితిరీత్యా తన యొక్క స్థితి వచ్చేటప్పుడు కర్కాటకంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కుంభరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి, కుజుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. మానసికమైనటువంటి చింత నుంచి బయటికి రాగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీరు చేసినటువంటి మంచి పనులకి సంఘంలో గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. ఇదొక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. అంటే మంచి చేసినటువంటి వారికి ఇనీషియల్గా అంటే మొదట కొన్ని కష్టాలుగా ఉన్నప్పటికీ జీవితంలో ఏదో ఒక సమయానికి ఒక మంచి గుర్తింపు పొందగలుగుతారు అని చెప్పి ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. రాశిలో ఉన్నటువంటి వారికి రవి అత్యధికమైనటువంటి బిందువులతో మూలత్రికోణ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కుజుడు నీచత్వం పొందినప్పటికీ సద్బలం పూర్తిగా ఉంది. ఇది కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాజకీయమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇన్ని రోజులు కొంచెం డౌన్ ట్రెండ్లో ఉన్నప్పటికీ కూడా ఇక మీదట రాబోతున్నటువంటి సంవత్సరంలో రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది. రాబోతున్నటువంటి సంవత్సరంలో మరియు ఇక వారంలోనూ అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో మంచి అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అనుకూలమైనటువంటి తీర్పు రావటం, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. మార్పు ఉంటేనే జీవితంలో పురోగతి పొందగలుగుతాను అని చెప్పి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. దానికి తగిన విధంగానే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు యోగకరకమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. దానికి తగినటువంటి అవకాశాలే పొందగలుగుతారు. ఖర్చు ఒకంత ఎక్కువగా ఉంటుంది. ఖర్చు విషయంలో, దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్త అనేది అవసరం అనేది ఆలోచించగలుగుతారు. అధికంగా అనవసరమైనటువంటి వస్తువులు 1-2 సార్లు కొని ఇంట్లో పేర్చుకోవటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క విషయాన్ని తగ్గించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మానసిక చింత ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క మానసిక చింతను మర్చిపోయే విధంగా కొన్ని శుభ పరిణామాలు ఇంట్లో జరగటం, ఒక మంచి శుభకార్యాల్లో వారాంతంలో పాల్గొనటం, కుటుంబంలో అంటే కుటుంబంలో బంధువుల ఇంట్లో వాళ్ళ మంచి శుభకార్యాలు జరుగుతున్నాయని చెప్పి విషయాన్ని తెలుసుకొని మానసికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ధైర్యాన్ని పొందగలుగుతారు. ధైర్య, సాహస, లక్ష్మి అనే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతాయి. పిల్లల యొక్క ఎదుగుదల అనుకూలంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి ఈ వారం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ నూతన వ్యాపార అవకాశాలు అనేవి అందిపుచ్చుకోగలుగుతారు. చాలా రోజుల తర్వాత కుంభరాశి వారికి మంచి పరిణామాలు అనేవి మారుతున్నది. వాళ్ళకు గ్రహస్థితే మారుతున్నది. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. మరియు అదేవిధంగా రాహుకి కేతువుకి పరిహారం చేసుకోండి.
రాహుకి దుర్గాదేవిని పూజించండి. మరియు అదేవిధంగా కేతువుకి వినాయకుడిని పూజించండి. ఆరోగ్యపరంగాను అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గాను కొంచెం రికవరీ అనేది ఉంటుంది. ఈ 2 పరిహారాలు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.